రేఖ అనే ఈ అమ్మాయికి గత కొన్ని రోజుల నుండి ఒక ఆత్మ అనేది కనబడుతూ ఉంటుంది. ఒక రోజు కాలేజ్ లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ అయిన శైలజ వెనుక అదే ఆత్మ రావడం చూసి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత తన అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి ఒక రోజు శైలు ఇంటికెళ్లి పుస్తకం కావాలని అడుగుతుంది. అప్పుడు శైలు పుస్తకం కోసం గదిలోకి వెళ్ళినప్పుడు వెనుక వచ్చిన రేఖ ఒక పేపర్ లో ఉన్న బూడిద మీద ఉమ్మమని చెప్తుంది. అలా చేసిన తర్వాత ఒక నిమ్మకాయ పట్టుకుని ఏవో మంత్రాలు చదువుతుంది. అప్పుడు శైలజ శరీరంలో ఒక దుష్ట శక్తి ఉన్నట్లు అర్థమవుతుంది. దాంతో రేఖ భయపడి అక్కడి నుండి పారిపోతుంది. అలా బయటకు వచ్చి చూసినప్పుడు తన దగ్గర ఉన్న బూడిద కాస్త ఎర్ర రంగులో ఉంటుంది. దాన్ని బట్టి తన ఫ్రెండ్ ని ఎవరో వశపరుచుకున్నారని అర్థమవుతుంది. ఇదే విషయం శైలజ వాళ్ళ అన్నయ్యతో చెప్పినప్పుడు అతడు రేఖ మాటలను ఏమాత్రం కూడా పట్టించుకోడు. కాబట్టి ఈ విషయం గురించి మీరేం పెద్దగా పట్టించుకోవద్దని వారితో అంటాడు. మరోవైపు శైలజ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. దాంతో తన ఫ్రెండ్ పరిస్థితి అర్థం చేసుకుని ఇంకొకసారి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్లి హెచ్చరిస్తుంది. ఆ సమయంలో తన చెల్లెల పరిస్థితిని చూసి రేఖ చెప్పే మాటలు నమ్మాల్సి వస్తుంది. అప్పుడు ఒక రోజు అర్ధరాత్రి సమయంలో ఇంటి నుండి ఎక్కడికో బయలుదేరి వెళ్లిపోతుంది. వీడియోని సెలెక్ట్ చేసి పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్, కింద లింక్ లో ఉంటుంది.